చాలా మంది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఇండికేషన్ లేకుండా హిస్టెక్టమీస్ చేయించుకుంటూ ఉంటారు. అలా ఇండికేషన్స్ లేకుండా హిస్టెక్టమీస్ చేయించుకుంటే ఏం జరుగుతుంది అండ్ హిస్టెక్టమీ ఇండికేషన్స్ అంటే ఏంటి? ఇండికేషన్స్ ఆఫ్ హిస్టెక్టమీ: కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్, గర్భసంచిలో ఏమైనా కాయలున్నా అంటే ఫైబ్రాయిడ్స్ లాంటి కాయలున్నా, ఎడినోమయోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ, అండ్ ప్రొలాప్స్ గర్భసంచి జారడం, అండ్ మెడికల్ మేనేజ్మెంట్తో ఏయుబి అంటే ఇరెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, నెలసరిలో ఇబ్బంది నయం అవ్వకపోతే ట్యాబ్లెట్ల ద్వారా కానీ, అండ్ కొన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అంటారు, అంటే ఎండోమెట్రియల్ అబ్లేషన్స్ లాంటి సర్జరీస్ కనుక ఫెయిల్ అవుతే అప్పుడు లాస్ట్గా మనం హిస్టెక్టమీ చేయొచ్చు. హిస్టెక్టమీకి ప్రీ రిక్విజైట్స్ అంటే 40 years కన్నా ఎక్కువ ఉండాలి, అండ్ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉండాలి, పిల్లలు పుట్టి ఉండాలి. అండ్ అలా కాకుండా యంగ్ ఉమెన్లో కొన్ని కండిషన్స్లో మనం చేస్తాం. అది ఏంటంటే కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్లో మయోమెక్టమీ అనే ప్రొసీజర్ ఫెయిల్ అయినప్పుడు హిస్టెక్టమీకి వెళ్ళొచ్చు. అది కాకుండా మనం పీపీహెచ్, పోస్ట్ పార్టమ్ హెమరేజ్, అంటే డెలివరీ తర్వాత రక్తస్రావం ఎక్కువయ్యి టాబ్లెట్ల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, ఆర్ కొన్ని టైప్ ఆఫ్ స్టిచెస్, బీలిన్ సూజర్స్ అంటాం, హేమన్ సూజర్స్ అంటాం, అది కానీ ఎస్ఆర్ క్యాన్యులాస్ కానీ ఫెయిల్ అయినప్పుడు లాస్ట్ ఆప్షన్గా మనం హిస్టెక్టమీ ప్రిఫర్ చేస్తాం. అండ్ రప్చర్డ్ యూట్రస్ అంటే డెలివరీ నొప్పులకు వచ్చిన తర్వాత గర్భసంచి చీరుకుపోతూ ఉంటుంది కొంతమందికి, ఎస్పెషలీ ప్రీవియస్గా సిజరన్ సెక్షన్ అయిన వాళ్ళల్లో. అలాంటి కండిషన్స్లో మనం హిస్టెక్టమీ చేయొచ్చు. ఇంకా కొన్ని టైప్ ఆఫ్ మోలార్ ప్రెగ్నెన్సీస్ అంటే ముత్యాల గర్భిణి, అలాంటి కండిషన్స్లో మన యంగేజ్లో హిస్టెక్టమీస్ చేస్తాం. ఇన్ కేస్ ఎర్లీగా ఇండికేషన్ లేకుండా హిస్టెక్టమీస్ చేస్తే ఏమవుతుంది? ఎర్లీగా ఇండికేషన్స్ లేకుండా హిస్టెక్టమీస్ కనుక చేసినట్లయితే మనకి ఓవేరియన్ బ్లడ్ సప్లై, అండాశయాలకి సరిపడే బ్లడ్ సప్లై తక్కువ అయిపోతుంది. దానివల్ల అండాశయాలు రిలీజ్ చేసే హార్మోన్స్ తక్కువ అవ్వడం వల్ల త్వరగా ఎముకలు బలహీనపడడం, అండ్ వెజనల్ డ్రైనెస్, యోన్ అంతా పొడిబారిపోవడం, దానివల్ల సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇబ్బంది అవ్వడం, బ్లీడింగ్ రావడం, హాట్ ఫ్లాషెస్ అంటే ఉడికిపోతుంటారు, ఊరికనే వేడికి మనకి ఇబ్బంది కలగడం, నైట్ స్వెట్స్, రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మెనోపాజ్ లక్షణాలు. అవి హిస్టెక్టమీస్ చేయించుకోవడం ద్వారా మనకి ఇంకా ఎర్లీగా రావడం జరుగుతుంది. So try to avoid the unnecessary early hysterectomies. Thank you.